నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మార్చి 13, 2025 రోజున కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో గల షేకాబీ కాలనీకి ఆనుకుని ఉన్న వెంకటమ్మ చెరువు కట్టపై ముళ్ల పొదలు పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి కట్టపై రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, అవి తొలగిస్తే దారితో పాటుగా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని కాలనీవాసులు స్థానిక నాయకుల దృష్టికి తీసుకువెళ్లగా, ఈ విషయాన్ని 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన ప్రజా అవసరాలను గ్రహించి కట్టను శుభ్రం చేసేందుకు జేసీబీని ఏర్పాటు చేయాలని మల్లేశంను ఆదేశించారు. ఈ రోజున 19వ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం మరియు షేకాబీ కాలనీవాసులతో కలిసి కట్టను శుభ్రం చేసే పనులను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పుర్మల్ల శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. పర్వతం మీసాల మల్లేశం గారు మాట్లాడుతూ, గత 3 నెలల క్రితమే బేడబుడుగ జంగాల కాలనీ నుండి మల్కాపూర్ మెయిన్ రోడ్ వరకు 200 ట్రిప్పుల మొరంతో రోడ్డు మార్గాన్ని పుర్మల్ల శ్రీనివాస్ గారు వేయించారని, ఇందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, డిస్ట్రిక్ట్ ముస్లిం మైనార్టీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చైర్మన్ అబూబకర్ ఖాలిద్ గారు సహకరించారని తెలిపారు. అలాగే ప్రస్తుతం బేడబుడుగ జంగాల కాలనీలో గల గుడికి రోడ్డు మార్గం వేసేందుకు 50 ట్రిప్పుల మొరాన్ని పోయించేందుకు పుర్మల్ల శ్రీనివాస్ గారు నిధులు మంజూరు చేశారని, ఇట్టి మొరం కోసం కూడా అబూబకర్ ఖాలిద్ గారు సహకరిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కమర్బాయి, ఫజల్, ఎజాజ్, షాహీన్ బేగం, మున్ని, జిబ్రాల్, అన్వర్ తదితర కాలనీవాసులు, పెద్దలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పుర్మల్ల శ్రీనివాస్ గారికి సాదరంగా స్వాగతం పలికి సన్మానించారు. జాగా లేని వాళ్ళకి దృష్టి పెట్టాలా, ఎవరెవరికైతే జాగా లేవు మొదటగా అందరికీ నమస్కారములు. కరీంనగర్ పట్టణంలోని రేగుర్తి కాలనీలో షేకాబీ కాలనీ అని ఉంటుంది. ఆ షేకాబీ కాలనీలో దగ్గర ఉన్న పెంటమ్మ చెరువు అనేది ఇక్కడ అందరికీ అందుబాటులో. కొంచెం ఆ చెరువు కూడా కొంచెం విస్తీర్ణం కూడా ఎక్కువ ఉంటుంది. దానికి గాను ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు వాకింగ్ కానీ, ఆడ ఎవరైనా సాయంత్రం పూట అటు ఇటు పోవడానికి రావడానికి కానీ ఒక ట్యాంక్ బండ్ టైపు చేయడానికి ఇలా మన పర్వతం మల్లేశం మరియు ఇక్కడ షేకాబీ కాలనీ వాసులు, మహిళలు అందరూ అధికంగా హాజరు కావడం జరిగింది. ఈరోజు పని ప్రారంభం చేసినాము. దీనిని పూర్తి స్థాయిలో ఎలాంటి చిత్తడి లేకుండా నీట్గా చేసి దీని మీద 4-5 బెంచీలు వేసుకొని సాయంత్రం పూట కాలక్షేపాన్ని కానీ, ఉదయం వాకింగ్ టైపులు కానీ అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా చెరువు కూడా ఒక పద్ధతి క్రమం ఉంచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న బావి ఒకటి ఇక్కడ కాలనీకి వాసులకు అందరికీ వాడుకోవడానికి వాటర్ అందించడం జరుగుతుంది. అట్టి బావిని కూడా పూర్తి స్థాయిలో కొంచెం దాన్ని శుద్ధి చేసి అలా కొంచెం బ్లీచింగ్ చేసుకుంటూ కాలనీ వాసులకు అందివ్వడానికి అదొక మార్గం. అదేవిధంగా కట్టను కూడా పూర్తి మరమ్మతు చేసి మంచిగా నీట్గా చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ కాలక్షేపంగా ఇక్కడ వాకింగ్ చేయడానికి గాను ఈరోజు పని ప్రారంభం చేయడం జరిగింది. ఇటు పనికి గాను మన మల్లేశం పూర్తి స్థాయిలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించి ఆ కార్యక్రమానికి రావడానికి అదృష్టంగా భావిస్తున్నా. దానికి గాను ఇక్కడ కాలనీవాసులు అందరూ హాజరైన మరొక్కసారి పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మీ పుర్మల్ల శ్రీనివాస్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. నమస్కారం. అంటే మనం అనుకున్న 5 లక్షలు 30 సంవత్సరాలకి ఒకటే ప్రాబ్లం పెడుతున్నాం. అది ఒకటే సార్ అంటే రెండు తిరకాసులు ఉన్నాయి. అది ఫస్ట్ SRSలో మనకు పర్మిషన్ అది చేసుకుందాం.
మన దగ్గర పైసలు ఉండగా నేరాలి. రోడ్డు అవతల సైడ్ శాంక్షన్ అయిందన్న అటు వేసేసారు అది పర్మిషన్ తీసుకునేసారు. యాక్చువల్లీ పర్మిషన్ తీసుకోలేదు. ఏమైనా మీకు కావాల్సిన రోడ్డు ఏదో ఒక మార్గంగా రోడ్డు దానికి గాను నా వంతు కర్తవ్య బాధ్యతలు పర్మిషన్ పెట్టి చేయబడేస్తాను. నాకు ఇప్పుడు ఖచ్చితంగా కావాలి. దాన్ని ఏదో ఒక ఆలోచన పెట్టి పర్మిషన్ తీసుందా తీసలేదా తీయకుండా తీసుకొని దానికి ఏదో ఒక పెట్టించి మాత్రం ఆ రోడ్డుని మీకు చేపించే ఏర్పాటులో నేను ఖచ్చితంగా ఆ కాలువల అప్పుడు వాళ్ళు సాయంత్రం పడి ఒకసారి పోయి ఉండేవాడు. అది వేరు. వర్షాకాలం వస్తే ఏమైతుంది, ఈ ఫ్లో మొత్తం పెరుగుతుంది. ఇక్కడ నుంచి తెగుతుంది. ఉంది కదా, ఇక్కడ నుంచి తెగి ఇట్లా దీని కిందికి వెళ్ళిపోయి మళ్ళీ రోడ్ రోడ్ డ్యామేజ్ చేసుకుంటారు. ఆ రోడ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇంత నీళ్ళ రోడ్డు కినాలు కనబడదు. అన్ని వాడల్లో కూడా మనకు లేదు ఇక్కడ. అప్పట్లో వచ్చిన కానీ అప్పుడు పెట్టదాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇప్పుడు నీ ముంగట చెప్పినాను. నెలకు ఒకసారి జనరల్గా పిలిపించుకొని చేస్తాడు కదా. ఏమంటున్నా మనం మేము పని వాడు చూడు ఈ ఆటోమేటిక్గా వాళ్ళు రావాల్సింది చేయాల్సింది. ఒకవేళ రోజు ఏంటంటే ఈయన ఫోన్ చేస్తారు నార్మల్ పట్టించుకుంటుంది. ఉండాలంటే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా. పెద్ద పనులు నేను ఈ రోడ్ అయితే నేను కాన్సన్ట్రేటింగ్ చేసుకుంటే సిమెంట్ కలిపిన మోరీలు తీసిన బోర్డులు ఉంటాయి. మన అందరం కలిసి మన డివిజన్ కాపాడుకుందాం. మరి మన డివిజన్ కాపాడుకుంటే మన పబ్లిక్ కాపాడుకున్నట్టే. ఇలా మోర్లు కాపాడుకుంటే ఊళ్ళో జనాభాను కాపాడుకున్నట్టే. దోమలు రావు, ఏవి రావు, మన డెంగ్యూ వ్యాధి రాదు, మలేరియా రాదు. ఏది రాకుండా ఉండాలంటే మనం కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి. మనం కూడా అందరితో పాటు సపోర్ట్ చేస్తే మన వాళ్ళని కాపాడుకోవడం అయితే. మనము మున్సిపాలిటీ వాళ్ళు రావాలి, గవర్నమెంటే రావాలి, వాళ్ళే చేయాలంటే కొద్దిగా ఆలకుంటుంది, మనకున్న పని మనకుంటుంది. మన ఊరిని మనం కాపాడుకోవాలంటే చాలా అవసరం. మన డివిజన్ మనం కాపాడుకోవడం చాలా అవసరం. నిన్న కాక మొన్న నేను నేను ఇప్పుడు ఫోన్ చేస్తా, మున్సిపాలిటీలో ఫోన్ చేస్తా, ఖచ్చితంగా చేపిస్తా. నేను బతుకున్నన్ని రోజులు మన డివిజన్లో ప్రతి ఒక్కరిని కాపాడుకున్న బాధ్యత నాది. నేను బతుకున్నన్ని రోజులు అనుకోకుండా దేవుడు తీసుకుపోయాడు అనుకో, దాని విషయం వేరియా. కానీ నేను బతుకున్నప్పుడల్లా ఎంతవరకు బతుకునో అంతవరకు ప్రతి ఇంటింటికి సేవ చేస్తా. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.